అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక్కరు చదువుకోవడం వల్ల కొన్ని కోట్ల మందికి ఎన్నో అవకాశాలు, కనీసం మనం మంచి బట్టలు వేసుకునే పరిస్థితి లేకుండే, మంచి భోజనం తినే పరిస్థితి లేకుండే, ఇటువంటి దీన పరిస్థితులు ఉన్నటువంటి మనందరికీ చదివే ఆయుధం, చదువుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఎటువంటి ఆస్తులు ఏం లేకపోయినా కేవలం సరస్వతి ఉంటే, చదువుకుంటే లక్ష్మి దానంతట అదే అమ్మవారు సహకరిస్తుంది. సరస్వతి దేవి ఉన్న చోటికి లక్ష్మీదేవి వస్తుంది. అట్లా ముందు చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించి మంచిగా బతకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇతరులకు సేవ చేయడానికి, తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎంతో కష్టపడి అంబేద్కర్ గారు నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదులుకొని కష్టపడి తన జీవితాన్ని అంతా చదువు కొరకి వెచ్చించి చదువుకొని ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇవ్వడం వల్ల మనకి ఇవాళ ఇన్ని హక్కులు పొందగలిగినాము. ఎన్నో చాలా తక్కువ కులాలు, ఎక్కువ కులాలని చాలా డిఫరెన్స్గా చూసేవాళ్ళు. అక్కడ మనం పెట్టిన బ్యానర్ ఇది అడ్డం ఉంది, కానీ మనకు రాజ్యాంగం రాకముందు ఎవరిని సమానంగా చూసేవాళ్ళు కాదు. ఎడ్యుకేషన్ ఎవరికి లేకుండే. రాజ్యాంగం వచ్చిన తర్వాత అవన్నీ హక్కులు మనకు కల్పించిండు. ఇట్లా ఏ విధంగా కష్టపడ్డాడు ఒక చిన్న